భయం, ఆందోళన, వణుకు ఎవరైనా కదిపితే బెత్తర చూపులు చూస్తూ తెంగరగా బబ్బబ్బా తతత్త అంటూ నత్తిగా మాట్లాడడం. ఇది పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయిన నాటి నుండి యాంటీ ఫ్యాన్స్ యొక్క దయనీయమైన మానసిక స్థితి. అసలు వారికి ఈ బాధాకరమైన పరిస్థితి రావడానికి కారకులు కూడా వారే, స్వయం కృతాపరాధం అన్నమాట. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్లుగానే గేమ్ చేంజర్ డిజాస్టర్ కూడా 1,00,000 కారణాలు ఉన్నాయనే విషయం వారికి బాగా తెలుసు. ఆ సినిమా డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 తలనొప్పితో గేమ్ చేంజర్ని కూడా పాడు చేశారని తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్ అని కూడా తెలుసు. నిర్మాత నుండి సరైన సమయానికి ఆశించిన అప్డేట్స్ రాలేదని తెలుసు. సరైన ప్రమోషన్స్ జరగలేదని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్ చిత్రాన్ని చాలా దారుణంగా ట్రోల్ చేశారు యాంటీ ఫ్యాన్స్. అయితే నవ్విన నాపచేనే పండింది. ఎవడొస్తాడో రండ్రా చూసుకుందాం అంటూ పెద్ది గ్లిమ్స్లో రామ్ చరణ్ గారు వీరవిహారం చేయడంతో యాంటీ ఫ్యాన్స్ భయంతో సుస్సు పోసుకుంటున్నారు. గేమ్ చేంజర్ను చేయాల్సిన దానికన్నా ఎక్కువగా ట్రోల్ చేశామా? అలా చేయడం వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిందా? ఆ పొరపాటు వల్లే రామ్ చరణ్ గారిలో మరింతగా కసి పెరిగి ఇంత వీరవిహారం చేశారా అని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నారట యాంటీ ఫ్యాన్స్. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ చేతిలో ఒకే ఒక్క చాయిస్ ఉంది. అదేమిటంటే పెద్ది సినిమాకు సంబంధించి ఎటువంటి ట్రోల్స్ చేయకుండా సైలెంట్గా ఉండడం మంచిది. ఎందుకంటే వారు ట్రోల్ చేసే కొద్దీ రెచ్చిపోయే రకం రామ్ చరణ్ అనే విషయం వాళ్ళకు చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసింది. పెద్ది గ్లిమ్స్లో లాస్ట్ షాట్ సాక్షిగా ఇది నగ్న సత్యం. కాబట్టి యాంటీ ఫ్యాన్స్ ఎంతో వివేకంతో నడుచుకుంటారని ఆశిద్దాం.